హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనకి డెవలపర్ రాసిన కోడ్ అయితే ఫస్ట్ బిల్డ్ అవుతుంది. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ టెస్టింగ్. ఇఫ్ టెస్టింగ్ కూడా సక్సెస్ అయితే అప్పుడు మనము ఆ కోడ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక ఆ కోడ్ని మనకి QA అండ్ UAT ఎన్విరాన్మెంట్స్ అయితే ఉంటాయి, అక్కడికి మనం సెండ్ చేస్తాం. QA నథింగ్ బట్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ UAT నథింగ్ బట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. సో ఇక్కడ కూడా మనకి కోడ్ అనేది టెస్ట్ అవుతుంది. సో ఈ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం దాన్ని ప్రొడక్షన్లోకి సెండ్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని మనము కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అని అయితే అంటాం. సో మనకి కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ ఈ ప్రాసెస్ అంతా మనకి మాన్యువల్గా జరిగితే దాన్ని మనం కంటిన్యూస్ డెలివరీ అంటాం. ఇఫ్ ఈ ప్రాసెస్ అంతా మనకి ఆటోమేషన్ ద్వారా జరిగితే దాన్ని మనము కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని అయితే అంటాం. చూసారు కదా ఈ రీల్. ఇంకా మీకు డెవాప్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్ ఫీ కూడా మనకు ఓన్లీ 1499 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ మీకు కంటెంట్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అండ్ అలాగే మనం డౌట్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కోర్స్లో. బయోలో లింక్ ఉంటుంది, వన్స్ డెమో చెక్ చేయండి అండ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.